హాయ్ అండి. అంటే పెద్ద మూవీ నుంచి ఆచి అమ్మ సాంగ్ రిలీజ్ కావాలి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. పెద్ద చూసి అంటే మేము వెయిటింగ్ ఈగర్ గా, ఎందుకంటే పోస్టర్ చూసి మేము ఇంకా చాలా అన్నిటికంటే ఇది చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పోస్టర్ లో కొన్ని సీన్స్ చూసి మాకు ఇంకా ఎక్కువ హైప్ ఉంది మూవీ కోసం. దానికోసం సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈగర్ గా మేము. ఏఆర్ రెహమాన్ గారు మూవీ ఇస్తున్నారు కదా, దానికోసం కూడా చాలా వెయిటింగ్ లో ఉన్నాం మేము. ఓకే, అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు, రామ్ చరణ్ ఇంకా ఆకలితో ఉన్నారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ తో చూసాం. ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ కి ఇండస్ట్రీ పగిలిపోయింది, ఫిక్స్ కొట్టాడు. దీంతో ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ వస్తుంది, ఇంకా పగిలిపోతుంది. అందరు చాలా మంది వెయిటింగ్ ఉన్నారు రామ్ చరణ్ అన్న కోసం. సో సినిమా హిట్ రిలీజ్ కాకముందే. ఏం చెప్తారు చరణ్ గురించి? ఆయన లుక్స్, ఆయన వేరియేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నార్మల్ దానికన్నా. సో వెయిట్ చేయాల్సిందే. ఇంకా సో రామ్ చరణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? డాన్స్ చాలా మంచిగా చేశారు. సో రామ్ చరణ్ గారి ఆఫ్లైన్ లుక్స్, ఆయన ఒక ఫోటో అలా పెడితేనే మిలియన్స్ లో వ్యూవర్షిప్, మిలియన్స్ లో లైక్స్ వస్తున్నాయి. సో ఆయన లుక్స్ గురించి ఏం చెప్తారంటే? లుక్స్ హ్యాండ్సమ్ గా, లుక్స్ గురించి ఏం చెప్పలేములేండి. ఇంకా అవి మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మీద ఏం లేదు. పెద్ద సినిమాతో రికార్డులు బద్దలు కొడతారు, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఏ సినిమా రికార్డులు బద్దలు కొడతారు? పెద్ద అంటే రాబోయే సినిమాలు ఉన్నాయి కదా, పుష్ప, చాలా సినిమాలు. పుష్ప రికార్డులు బద్దలు కొడతారు పక్కా పక్కా. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? హ్యాండ్సమ్, ఇంకా అంతే. రామ్ చరణ్ ని ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారా, అన్నయ్యగా యాక్సెప్ట్ చేస్తారా? ఫ్రెండ్. సో రామ్ చరణ్ తో డిన్నర్ కి వెళ్ళాలని వస్తే అవకాశం, ఏ ఊరికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? చెప్పండి, పర్లేదు. అంతే, మ్యాచ్ నేను చేసుకోలేనండి, రాదు కదా అవకాశం. వచ్చినప్పుడు చూద్దాం. మాట్లాడితే ఏం మాట్లాడతారు చెప్పండి? ఒక సెకండ్ ఇచ్చి ఒక హక్ తీసుకుంటా, దాంతో మించి ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు.